సూపర్ 6 లో థర్డ్ అప్డేట్. సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో 12 గంటలుగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్స్, ఐటీ రిటర్న్స్ పరిశీలించారు అధికారులు. దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీలోనూ అధికారులు సోదాలు చేశారు. ఎస్వీసీ సంస్థ 2021లో బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దిల్ రాజు సతీమణి తేజస్విని కూడా ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో దాదాపుగా 12 గంటలుగా 20 మంది అధికారులు తనిఖీలు అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, దిల్ రాజు సతీమణిని కూడా బ్యాంకుకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అధికారులు అప్డేట్స్ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్ నివాసాలపై ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 ప్లేసెస్లో దాదాపు 55 బృందాలుగా విడిపోయి సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నాయి. ఇందులో ఎస్వీసీ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సంబంధించిన దిల్ రాజ్ నివాసాలు, తన కార్యాలయంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో చిత్రాన్ని నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేత, ప్రొడ్యూసర్స్, అదేవిధంగా CEO నివాసాల్లో, అదేవిధంగా మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలైనటువంటి ఈ సోదాలు 12 గంటల పాటు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేత ఇటీవల కాలంలో సంక్రాంతి సంబంధించిన వెంకటేష్ తెరకెక్కించినటువంటి సంక్రాంతికి వస్తున్నాము సినిమాని తీశారు. దీంతో పాటు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్తో 450 కోట్ల మేరకు బడ్జెట్ని వెచ్చించి చిత్రాన్ని నిర్మించినటువంటి గేమ్ చేంజర్, ఈ 2 చిత్రాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, మరోవైపు వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, రిటర్న్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఐటీ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం మేము దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాము. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేతగా ఉన్నాడు దిల్ రాజు. ఇతని కొద్దిసేపటి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతని సతీమణిగా ఉన్నటువంటి తేజస్విని అటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కెనడా బ్యాంక్ తీసుకువెళ్ళి ఒక లాకర్ని కూడా ఓపెన్ చేశారు. ఆ లాకర్లో సంబంధించినటువంటి కొన్ని విలువైన బంగారు ఆభరణాలు కావచ్చు, డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి దగ్గర కూడా తన దిల్ రాజు సమక్షంలో మాత్రం ఇంకా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మొదలైనటువంటి ఐటీ సోదాలు స్టిల్ 12 గంటలు అవుతున్నా ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు పూర్తయిన తర్వాత రేపటి వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ 2021 నుంచి బ్యాలెన్స్ షీట్స్లో కొంత వ్యత్యాసాలు ఉన్నట్లు ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కొన్ని ఆరోపణలు కూడా వినపడ్డాయి. దీంతో పాటు ఫిర్యాదులు కూడా అందాయి. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్తో అటు పుష్ప 2, మైత్రి మూవీ మేకర్స్ హీరో అల్లు అర్జున్ పెద్ద ఎత్తున అంటే పాన్ ఇండియా లెవెల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 500 కోట్ల మేరకు బడ్జెట్ తెరకెక్కించారు చిత్రంలో. దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నాము అనే చిత్రముతో పాటు గేమ్ చేంజర్, ఈ 3 చిత్రాలకు సంబంధించిన ఐటీ రిటర్న్ ఫైల్స్ విషయంలో కొంత అవకతవకలు జరిగినట్టు ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఏకకాలంలో దాదాపు 12 గంటల పాటు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి రేపటి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన మీడియా ఒక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.